పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కొన్ని విషయాలను లేవనెత్తారు. అదేంటంటే సినీ రంగానికి రాజకీయ రంగులు మేము అద్దాం, ఇంతకుముందు అద్దారు అనేటువంటి భావన కలిగే విధంగా. రెండో అంశం ఏంటంటే హీరోలు వచ్చి మా దగ్గర వంగి వంగి సలాములు చేయాల్సిన అవసరం లేదు, టికెట్ ధరలు పెంపు విషయంలో నిర్మాతలు వచ్చి మమ్మల్ని అడిగితే చాలు అనేటువంటి పద్ధతుల్లో ఒకటి. రెండో అంశం ఏంటంటే అసలు టిక్కెట్లు ధరలు డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉంటాయి. డిమాండ్ సప్లై మీద ఆధారపడి ఉన్నప్పుడు, డిమాండ్ ఉన్నప్పుడు ధర ఎక్కువగా ఉంటుంది, ఆ ధర ప్రకారం కొనుక్కుంటారు అని డిమాండ్ సప్లై మీద ఆధారపడే సూత్రాన్ని ఆయన ఇక్కడ చెప్పారు. ఇంతకుముందు కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా ఇదే విషయాన్ని ఆయన చెప్పినటువంటి సందర్భం ఉంది. ఇక్కడ జెంటిల్మెన్ సినిమా గురించి ఎవరైతే శంకర్ దర్శకత్వం వహించారో ఆ జెంటిల్మెన్ సినిమా చూడటానికి పవన్ కళ్యాణ్ గారు బ్లాక్లో టికెట్ కొనుక్కుని వెళ్ళానని, ఆ బ్లాక్లో ఎక్కువ మొత్తంతో కొనుక్కున్నటువంటి డబ్బు నిర్మాతకు హాలు వరకు చేరదు కాబట్టి టికెట్లు పెంచడం సమంజసము అనేటువంటి మాట మాట్లాడారు. దీన్ని నేనేం తప్పు పట్టడం లేదు. కానీ డిమాండ్ సప్లై మీద ఆధారపడి టిక్కెట్లు ఉంటే ఇంకా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంటుంది అనేది నాకు ఉన్నటువంటి సందేహం. నిర్మాతలు థియేటర్ వారు నిర్ణయించుకొని టికెట్ ధరలు ప్రకటించుకోవచ్చు, ప్రభుత్వం దానిలో పాత్ర వహించవలసినటువంటి అవసరమే లేదు. అందువల్ల పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అధికారంలో ఉన్నారు కాబట్టి, ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్నారు కాబట్టి, మీరు చెప్పినటువంటి సిద్ధాంతం నిజమే అయితే ప్రభుత్వం సినిమా ధరల మీద, టిక్కెట్ల మీద ఏ విధమైన అజమాయిషీ చేయవలసిన అవసరం లేదు అనేటువంటి మాట మాట్లాడి ఒక జీవోని రిలీజ్ చేయండి. థియేటర్ యజమానులు అదేవిధంగా నిర్మాతలు మాట్లాడుకొని ఒక టిక్కెట్ రేటు ప్రతి సినిమాకి కూడా ప్రకటించుకోండి, అది మీ ఇష్ట ప్రకారం చేసుకోండి అని ప్రకటించవచ్చు కదా. ప్రభుత్వం దీనిలో ఎందుకు ఇంటర్ఫీర్ కావాలి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడారు. నాకు చాలా విచిత్రంగా అని కూడా అనిపించింది. దీనిలో చాలా ఇష్యూస్ దీనిలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు గమనించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆయన ఏమన్నారంటే హీరోలు వచ్చి వంగి వంగి సలాం చేసి వాళ్ళందరూ ముఖ్యమంత్రులను కలుసుకొని వారి దగ్గర టిక్కెట్లు పెంచమని అడగాల్సిన అవసరం లేదు అన్నారు. మంచిదే. నేను ఇక్కడ అడుగుతా ఉన్న ఒక మాట, మీరు ఇందాక చెప్పినటువంటి అంశం టిక్కెట్లు ధరలు డిమాండ్ మీద సప్లై మీద ఆధారపడతాయని హీరోలు వచ్చి ముఖ్యమంత్రులను అడగాల్సిన అవసరం లేదు అనుకున్నప్పుడు, మరి నిన్నగాక మొన్నే కదా తెలంగాణలో, అది కూడా తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించినటువంటి కేంద్రమే కదా, అదే ప్రధానమైనటువంటి కేంద్రం కూడా. అక్కడ శాసనసభాముఖంగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ప్రకటించారు, నేనున్నంత వరకు టిక్కెట్లు ధరలు పెంపు కానీ, ప్రత్యేకమైన షోలు వేయటం కానీ, వారికి స్పెషల్ ప్రివిలేజెస్ కల్పించడం కానీ జరగదు అని శాసనసభలో గట్టిగా చెప్పినప్పుడు మరి మీరు దాన్ని ఖండించాలి కదా. మన రాష్ట్రం కాకపోవచ్చు, కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రాంతం, తెలుగు సినిమా రంగానికి సంబంధించినటువంటి ప్రాంతం కాబట్టి దాని మీద మీరు నోరు విప్పుకోకుండా కన్వీనియంట్గా ఎలా తప్పుకున్నారనేది ఇక్కడ నా అంశం. स्पेशल प्रिविलेज मांगे तो ये सरकार में नहीं मिलने वाले, मैं जब तक मैं कुर्सी में रहता हूं तब तक नहीं देता हूं. मेरा जिम्मेदारी तेलंगाना आम जनता का जान बचाने का मेरा जिम्मेदारी है. उन लोगों के लिए कोई भी तकलीफ दिए, उन लोगों को कांग्रेस सरकार ने, मेरे सरकार ने छोड़ने वाला नहीं है. రెండో అంశం ఏంటంటే హీరోలు వచ్చి సలాములు పెట్టి టిక్కెట్ల ధరలు అడగాల్సిన అవసరం లేదు అన్నారు. మంచిదే. మరి ఒక తోటి హీరోని అరెస్ట్ చేసి ఒక రాత్రంతా జైల్లో పెడితే దాన్ని కనీసం ఖండించడానికి ఒక హీరోగా, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తిగా, ఉప ముఖ్యమంత్రిగా మీరు నోరు విప్పి మాట్లాడడానికి 27 రోజులు ఎందుకు పట్టింది అనేది నాకు ఇక్కడ పాయింట్. పోనీ 27 రోజుల తర్వాత అయినా అరెస్టు అన్యాయం అని చెప్పలేదు. రెండో విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని పొగిడేటటువంటి కార్యక్రమాలు చేశారు. ఎందుకు ఈ రకమైన ద్వంద్వ వైఖరి మీరు అవలంబిస్తున్నారు? మీరు సూటిగా మాట్లాడే వ్యక్తిని, నిరభ్యంతరంగా, నిర్మోహమాటంగా, నిర్భీతిగా మాట్లాడే వ్యక్తి అని మీ వాళ్ళందరూ చెబుతూ ఉంటారు కదా. ఎందుకు ఇక్కడ ఈ ద్వంద్వ వైఖరి వహించాల్సి వచ్చిందో కూడా మీరు ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుందనేది నా అభిప్రాయం. చాలామంది అంటారు, నేను వీడియో చేసినప్పుడు కూడా కింద అప్పుడప్పుడు కామెంట్స్ చూస్తున్నా, మిమ్మల్ని గురించి మేము మాట్లాడడం తప్పుగా మాట్లాడుతున్నారని కామెంట్స్ పెడుతున్నారు. నేను ఒకటే చెప్తున్నా, నేను మాట్లాడే ప్రతి విషయానికి లాజిక్ ఉంటుందనేది కూడా ఈ సందర్భంగా నేను చెప్తున్నా. పవన్ కళ్యాణ్ గారు నిర్మోహంగా మాట్లాడే వ్యక్తి అనేది కూడా నాకు తెలుసు. అదేవిధంగా
అందరికీ గౌరవం ఇచ్చేటటువంటి వ్యక్తి అని కూడా నాకు తెలుసు. అయితే ఇక్కడ అంశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్లోగా దాని నుంచి బయటకు వచ్చేస్తున్నారు. కుట్రలు కుతంత్రాలతో సమయానుకూలంగా మాట్లాడే ధోరణికి వచ్చేస్తున్నారు. దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి యొక్క సాన్నిహిత్యం. అందువలన కొన్ని మాట్లాడవలసినటువంటి సమయంలో నిర్భీతిగా మాట్లాడలేకపోతున్నారు అనేది నా ఉద్దేశం. ఇక్కడ ఖచ్చితంగా కూడా దాన్ని నేను నమ్ముతున్నాను. చంద్రబాబు నాయుడు గారితో సహవాసం చేసిన తరువాత స్లోగా ఆయన ఒరిజినల్ క్యారెక్టర్ని పక్కన పెట్టేసి రాజకీయంగా ఇవాళ ఆయన తగ్గటం పెరగటం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది ఆయన క్యారెక్టర్కు భిన్నమైనది, కొత్త క్యారెక్టర్ని ఆయన సంతరించుకుంటున్నాడు అనే విషయాన్ని అభిమానులు గమనించాలి. ఏదో రాంబాబు గారు సందర్భోచితంగానో సందర్భం లేకోకుండానో పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు అని దయచేసి అనుకోవద్దు. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతేకాదు మరొక అంశాన్ని కూడా ఇక్కడ నేను మనవి చేస్తున్నా. ఈ ఏదైతే పుష్ప సినిమా వివాదంలో పవన్ కళ్యాణ్ గారు కుట్రపూరితంగా వ్యవహరించారనే దానిలో ఏ విధమైన సందేహము నాకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్తున్నా. ఇప్పటికీ ఎప్పటికీ చెప్తున్నా, పుష్ప సినిమాకు వెళ్ళినప్పుడు అర్జున్ వెళ్ళినప్పుడు జరిగిన తొక్కిసలాటలో మరి రేవతి మరణించడం అనేది దురదృష్టం. అయితే ఇట్ ఈజ్ ప్యూర్లీ అన్ యాక్సిడెంట్. అతనికి ఏ విధమైన దురుద్దేశము లేదు. అలాంటి దురుద్దేశం లేని, ఇంటెన్షన్ లేని, నెగ్లిజెన్స్ లేనటువంటి ఒక హీరోని, నీ తోటి హీరోని, సరే బంధువు కూడా, నీకేదైనా కోపం ఉంటే ఉండొచ్చు, విశాల దృక్పథంతో ఆ రోజు మీరు బయటకు వచ్చి మాట్లాడకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. దీన్ని మీరు ఎప్పటికీ సమర్థించుకోలేని విషయాన్ని కూడా నేను చెప్పదలుచుకున్నాను. టికెట్ రేట్స్ ఎందుకు పెంచాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు. ఒక నిమిషం థ్యాంక్ యూ. సినిమా రేట్లు ఎందుకు పెంచాలని అడుగుతారు. ఈ రోజున సినిమా రేట్లు పెంచాలి అంటే ఇట్స్ ఏ ప్యూర్లీ డిమాండ్ అండ్ సప్లై. నాకు శంకర్ గారి సినిమా నేనే బ్లాక్లో కొనుక్కొని చూశాను చెన్నైలో. అది నా సరదా. అది అంటే నాకు ఇచ్చిన డబ్బులు నేను కొనుక్కొని చూశాను. ఇప్పుడు ఆ బ్లాక్లో వెళ్ళే డబ్బు ఎవరికి వెళ్ళిపోద్ది. అలా కాకుండా టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఉంటుంది. అలాంటి డబ్బులు పెరిగితే మీరు ఇష్టపడి మీ హీరోకో ఏదో ఇష్టమైన సినిమాకో మొదటి రోజే చూడాలనుకుంటారు. దట్స్ ఎ డిమాండ్. అందుకని ఎందుకు ఇంతంటే బడ్జెట్స్ పెరిగిపోయినాయి. తెలుగు సినిమా మొత్తం ప్రపంచపరంగా వెళ్తూ ఉన్నాయి. దీనికి డబ్బులు కావాలి అంటే పెట్టుబడులు కావాలి. మార్కెట్స్ పెరిగినాయి. అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జిఎస్టీ కడతాం. ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుంది. పెరిగిన ప్రతి రేటుకి ట్యాక్స్ వస్తుంది. ఇదేదో ఉట్టినా ఇవ్వట్లేదు ప్రభుత్వం. ప్రతి ఒక్కరికి ఏముంటుందంటే దీని ఒక ఫాల్స్ నెరేటివ్ ఉంది బయట. నా సినిమాకి టికెట్ రేట్లు పెంచకపోగా తగ్గించేశారు. భీమ్లా నాయక్కి ఇప్పుడు చాలామంది హీరోస్ అందరూ కూడా వాళ్ళెవరూ కూటమికి మద్దతు చెప్పలేదు. కానీ మేము ఎక్కడ వివక్ష చూపించలా. అందరూ బాగుండాలని కోరుకుంటాం. ఎందుకంటే చిత్ర పరిశ్రమకి మొన్న దిల్ రాజు గారు కూడా చెప్పారు, చిత్ర పరిశ్రమకి రాజకీయ రంగు పులమటానికి మాకు ఇష్టం లేదు. దో ఐ బిలాంగ్ టు ఎన్డీఏ, దో ఐఎమ్ హెడ్ ఆఫ్ జనసేన పార్టీ, సినిమా షుడ్ బి ట్రీటెడ్ యాజ్ ఎ సెపరేట్ ఎంటిటీ. No politics should seep into cinema. మిల్టన్ ఫ్రైడ్మన్ అనే ఒక ఎకానమిస్ట్ ఒక చిన్నపాటి పెన్సిల్ని ఇలా చూపిస్తూ, ఈ పెన్సిల్ని తయారీకి ఈ కనిపించే టిప్పు ఈ మెటీరియల్, దీని లోపల ఉండే గ్రాఫైటు ఈ మెటీరియల్, ఇవన్నీ ఒక్కొక్కటి చెప్పుకుంటూ దీనికి వెనక పెన్సిల్ ఉండే రబ్బరు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఇలా చెప్పుకుంటూ వెళ్తా, ఇది ఒక్క ప్రాంతం నుంచి రాలా, అనేక దేశాల నుంచి. గ్రాఫైట్ ఏమో ఎక్కడ వేరే కంట్రీస్ నుంచి. ఈ పెన్సిల్కి పెట్టిన మన బ్రాంజ్ రిబ్బన్ను అదేమో వేరే చైనా నుంచో లేదంటే ఏషియా నుంచి. ఈ చేసిన వాళ్ళందరూ ఒక మతం కాదు, ఒక కులం కాదు, ఒక దేశం కాదు. ఒక చిన్నపాటి పెన్సిల్కే ఒక రకరకాల వ్యక్తులు, రకరకాల దేశాలు కలిసి రావాలి. అలాంటిది ఇంత సినిమాకి శంకర్ గారు తమిళియన్, మనకి
దిల్ రాజు గారు ఫ్రమ్ తెలంగాణ. ఇక్కడ ఒక్కొక్కరిని అడగండి, ఒక్కొక్కరు ఒక్కొక్క రాష్ట్రం నుంచి వస్తారు, బట్ అందరూ కలిసి సినిమాని తీస్తారు, మీకు ఆహ్లాదం కలిగజేస్తారు. ఇప్పుడు మాకుంటుంది, నేను ఎప్పుడు కూడా నాకు ఇష్టం లేనిది సభావేదికగా ఒకటి శంకర్ గారికి కానీ దిల్ రాజు గారికి కానీ తెలుగు చిత్ర పరిశ్రమకు కానీ భారతీయ చిత్ర పరిశ్రమకు కానీ ఒకటితే మనం నేర్చుకోవాలి. ఎప్పుడు మనం భారతీయ చిత్ర పరిశ్రమ అనేవాళ్ళం తప్ప లాస్ట్ 90s నుంచి టాలీవుడ్ అని, బాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ మనం ఎందుకు ఏప్ చేయాలి వీళ్ళని? వై డూ వీ హ్యావ్ టు ఏప్ హాలీవుడ్? మనం ఒకప్పుడు మాయాబజార్ లాంటి సినిమాలు తీసిన వాళ్ళం, మూకీలు తీసిన వాళ్ళం. చిత్ర పరిశ్రమ ఒక బెంగాల్లో పరివిడిల్లింది అక్కడ. సో మనం ఎందుకు వీళ్ళని ఫాలో అవ్వాలి? వాళ్ళు హాలీవుడ్ డిసిప్లైన్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఫాలో అవ్వం, హాలీవుడ్ మెథడ్ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ ఫాలో అవ్వం. కానీ ఆ వుడ్ను మటుకు తీసుకున్నాం, మాలీవుడ్. ఇది మటుకు మానాలి. ఎందుకంటే మనకు ఒక కాళిదాసు ఉన్నాడు, మహా కవులు, కళాకారులు గొప్ప గొప్ప కావ్యాలు రాశారు. సో మన జాతి తాలూకు ప్రాముఖ్యతని సినిమాలే చెప్పగలగాలి. అందుకని హాలీవుడ్ని అనుకరించడం మానేయాలి. మనదైన సత్తా, మనదైన కథ, మనదైన బలం మనం చూపించాలి విశ్వానికి. అది చూపించకపోతే ఏమవుద్దంటే ఎక్కడ కూర్చొని ఈరోజు ఇప్పుడు కాపీ చేద్దామంటే కుదరదు. యూ హ్యావ్ టు కమ్ విత్ ఒరిజినల్ స్టోరీస్. సహజమైన కథలతో పట్టుకురావాలి. ఆ విధంగా ఉండాలి అంటే ముందు చిత్ర పరిశ్రమలో కూడా చాలా డిసిప్లిన్ రావాలి. సినిమాలు తీసే వాళ్ళు మాట్లాడాలి చిత్ర పరిశ్రమ గురించి, సినిమాలు తీయని వాళ్ళు మాట్లాడకూడదు. సినిమాలు తీయకుండా రాజకీయాలు చేసేవాళ్ళు మాకు నచ్చం. అది ఎన్డీఏ తరపు నుంచి నేను చెప్తా ఉన్నాను. తెలుగు చిత్ర పరిశ్రమ గురించి మాట్లాడాలి అంటే సినిమాలు తీసి దానికి సాధక బాధలు అర్థం చేసుకున్న వాళ్ళే మాట్లాడాలి. మన తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం వారితోనే మాట్లాడతాం, వారితోనే గుర్తిస్తాం. అలాగే చాలాసార్లు సినిమా టికెట్ల కోసం హీరోలకి పనేంటి, హీరోలు ఎందుకు రావాలి, అది మాకు ఇష్టం లేదు. మహా అయితే నిర్మాతలు రండి, ఒక ట్రేడ్ బాడీ రండి, మీ యూనియన్ రండి, మేము అది ఇచ్చేస్తాం. అంతేగాని హీరోలు వచ్చి మాకు నమస్కారాలు పెట్టాలి, అంత ఒక లో లెవెల్ వ్యక్తులం కాదు మేము. దీన్ని ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? స్వర్గీయ నటరత్న ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి నేర్చుకున్నాం. మహానటుడు, ఆయనని ఎంతమంది విమర్శించినా, కోటా శ్రీనివాసరావు గారు విమర్శించినా, ఆయన ఎప్పుడన్నా యాక్ట్ చేస్తే ఆయనతో పాటు ఏం బ్రదర్ బాగున్నారు అని చెప్పి చాలా గుండెలు నిండుగా పలికే వ్యక్తి మహానుభావుడు ఎన్టీ రామారావు. ఇంత తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు అన్నిసార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు ఘట్టంలేని కృష్ణ గారు కాంగ్రెస్లో ఉండి కూడా కనిపిస్తే ఇద్దరు ఆప్యాయంగా మాట్లాడుకునే వాళ్ళు. ఎన్టీ రామారావు గారు ఎప్పుడు వివక్ష చూపించాల. ఇది చిత్ర పరిశ్రమ తాలూకు ఔన్నత్యం. అది అదే ఔన్నత్యాన్ని మేము కొనసాగిస్తున్నాం, అదే మేము కోరుకుంటా ఉన్నాం. అంతేగాని గతం ప్రభుత్వంలో లాగా మీరు అభిమానించే మెగాస్టార్ చిరంజీవి గారు లాంటి వారిని కానీ, బాహుబలి ప్రభాస్ గారిని కానీ, మహేష్ గారిని ప్రిన్స్ మహేష్ అంటారు కదా, మహేష్ గారిని కానీ ఇంకెవరిని వెళ్ళారా, ఇంకెవరు వెళ్ళినా కానీ మేము ఇవన్నీ ఎందుకు చేయట్లేదంటే మాకు సినిమా పరిశ్రమ మీద గౌరవం ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికి 4వ ముఖ్యమంత్రి. ఆయన 3 సార్లు కానీ 4 సార్లుగా ముఖ్యమంత్రి ఉన్న ఈ సమయంలో ఎప్పుడు ఆయన తెలుగు చిత్ర పరిశ్రమను ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడున్న చిత్ర పరిశ్రమ కోసం, సినిమాల కోసం పరితపించే కథల కోసం మనం వెనకాడతాం. మన కథలు కావాలి. సినిమా జీవితంలో లేని సినిమాలో వెతుక్కుంటాం. మనం జీవితంలో దొరకని న్యాయాన్ని సినిమాలో న్యాయం దొరికితే తృప్తి పడతాం.
ఒక్కటి సినిమా తీస్తే ఎందుకు చూస్తాం మనం శంకర్ గారి డైరెక్షన్లో? అరే మన జీవితంలో మన ముఖ్యమంత్రి ఇలా ఉంటే బాగుంటుంది అనుకుంటాం. ఆ కథని, ఆ భావాన్ని సినిమాగా తెరకెక్కిస్తే అది బాగుంటుంది. ఒక శివాజీ సినిమా ఎదురు తిరిగితే ఎలా ఉంటుంది, ప్రత్యామ్నాయంగా రాజు చేస్తే ఎలా ఉంటుంది ఒక శివాజీ. ఇలాంటి సినిమాలన్నీ కూడా మనకి నిజ జీవితంలో జరగనివి మనం ఒక అట్లీస్ట్ సినిమా ప్రపంచంలో చూస్తే ఒక తృప్తి ఉంటుంది. అలాగే ఇంతమంది యువత ముందుకొచ్చి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మార్గదర్శకం సినిమాలు. ఒకసారి సినిమాలో కూడా చాలా మంచి విలువలు ఉంటాయి, కానీ ఆ విలువలు తీసుకోవచ్చు. కానీ మనం ఎలా ఉండాలంటే హంసలాగా పాలను తీసుకొని నీళ్ళు వదిలేయాలి. కానీ కొంతమంది నీళ్ళని పట్టుకుంటారు, మనం ఏం చేయలేము. సినిమా అన్నీ చూపిస్తుంది, మంచి చెడు రెండు చూపిస్తాయి. ఏది తీసుకోవాలి అనేది మీది. ఉదాహరణకి వకీల్ సాబ్లో ఒక సన్నివేశంలో హీరో దగ్గరికి వచ్చే డైలాగ్ వస్తుంది, ఆర్ యు వర్జిన్ అని చెప్పి ఒక స్త్రీ పాత్రధారిని అడుగుతారు. అది నా ఇండివిజువల్గా నేను చెప్పడానికి ఇబ్బంది అనిపించింది. నేను డైరెక్టర్ గారికి, దిల్ రాజు గారికి చెప్పాను, ఈ డైలాగ్ అయితే నేను చెప్పాను. కాబట్టి అబ్బాయిని అడుగుతాను, అమ్మాయిని నేను అడగనేమని చెప్పి. అంటే న్యాయం రెండు పక్షాలు ఉండాలి, ఒకళ్ళని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. ఇది సెన్సిబిలిటీస్ కూడా ఫిలిం టెక్నీషియన్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ. ఎందుకంటే హీరోలు చాలా పెద్ద ప్రభావం, మీరు దర్శకులు చాలా పెద్ద ప్రభావం, నిర్మాతలు చాలా పెద్ద ప్రభావం చూపిస్తారు. మీరు కేవలం డబ్బులు సంపాదించడమే కాదు, మీరు కొన్ని విలువలు చెప్తారు. ఒక రామ్ చరణ్ కోసం కానీ, ఒక శంకర్ గారి కోసం కానీ, దిల్ రాజు గారి ప్రొడక్షన్ అంటే ఎందుకు ఇంతమంది వస్తారు, ఇన్ని లక్షల మంది ఎందుకు వస్తారంటే ఏదో ఒక కనెక్ట్ ఉంది, దానికి ఒక బంధం ఉంది, దానికి ఏదో ఎదురు చూస్తాం ఒక సినిమా ద్వారా. ఒక RRRకి ఎందుకు అంత పరిగెడతాం సినిమా చూడటానికి, ఏదో ఎదురు చూస్తాం మనం. సో బాధ్యత తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా మీరు సమాజాన్ని ఇంకొంచెం వినోదంతో పాటు ఆలోచింపజేసే సినిమాలు ఇవి కూడా రావాలని మనస్ఫూర్తిగా నేను మీ నుంచి ఆశిస్తా ఉన్నాను. మీరు ఎలాంటి సినిమాలు తీసినా ప్రజలకి ఆమోదయోగ్యంగా ఉండే సినిమాలు, ప్రజలకు విలువ నేర్పించే సినిమాలు మరిన్ని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు పెరిగిన రేట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదాయం కూడా కేవలం అది నిర్మాతలకని అనుకోవడానికి లేదు. పెరిగిన ప్రతి రూపాయికి 18% GST వస్తుంది. అది ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.